హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం వాండావిజన్ సీజన్ 1 రీక్యాప్తో పాటు ఈస్టర్ ఎగ్స్ అండ్ హిడెన్ డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఎవరైనా వాండావిజన్ సీజన్ 1 చూడకపోతే వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్. సో బేసిక్గా మార్వెల్ స్టూడియోస్ వాండావిజన్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కొంతమందికి హోప్స్ తక్కువ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇది సిట్కామ్ డ్రామా సిరీస్లో ఉంది, బట్ ఫ్యాన్స్ ఏమో సూపర్ హీరో సైఫై జానర్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ మార్వెల్ ఫ్యాన్స్కి, మార్వెల్ కామిక్స్ని కొంత టైమ్గా ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు షో వెనుకున్న అసలైన డీప్ స్టోరీ ఏంటని. సో వాండావిజన్ సిరీస్లో క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్తే ఇది 3 వీక్స్ ఆఫ్టర్ ఎండ్ గేమ్ జరుగుద్ది. ఫస్ట్ మనం ఈ సిరీస్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ని చూద్దాం. 1 వాండా, 2 విజన్, 3 మోనికా రాంబ్యూ అకా ఫాటాన్ ఆర్ స్పెక్ట్రమ్, 4 ఆగ్నెస్ ఆర్ అగాథా హార్క్నెస్, 5 హేవర్డ్ స్వోర్డ్ డైరెక్టర్, 6 ఏజెంట్ వూ, 7 డార్సీ, 8 వైట్ విజన్, 9 పీట్రో మ్యాక్సిమాఫ్. సిరీస్ స్టార్ట్ అయ్యేది బ్లాక్ అండ్ వైట్ కలర్లో విత్ రెట్రో అజెప్ట్ రేషియో. ఆల్మోస్ట్ ఫస్ట్ 3 ఎపిసోడ్ బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటాయి. వాండా అండ్ విజన్ అప్పుడే మ్యారేజ్ చేసుకుని వెస్ట్ వ్యూ అండ్ ప్లేస్కి మూవ్ అవుతారు టు దేర్ న్యూ హోమ్. మనకి ఫస్ట్ 3 ఎపిసోడ్స్లో హస్బెండ్ అండ్ వైఫ్ రోల్స్లో వాండా అండ్ విజన్ లైఫ్ స్టైల్ని చూపిస్తారు. వెస్ట్ వ్యూలో జరిగేదంతా వెస్ట్ వ్యూ బయటికి రేడియో బ్రాడ్కాస్ట్ అవుతూ ఉంటుంది. సో విజన్ చనిపోయాడు కదా, మరి ఈ విజన్ ఎవరు అనేది మనకి సీజన్ ఎండ్లో తెలుస్తుంది. ఎండ్ గేమ్ తర్వాత వాండా స్వర్డ్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి విజన్ బాడీని తెచ్చి తనకి హానరబుల్ ఫ్యూనరల్ చేయాలని అనుకుంటుంది. కానీ స్వర్డ్ డైరెక్టర్ హేవర్డ్ కొన్ని బిలియన్స్ వర్త్ అయిన వైబ్రేనియంతో తయారు చేసిన సింథజాయిడ్ అనే బరీ చేయడానికి ఒప్పుకోడు. యాక్చువల్లీ ఆ సీన్లోనే ఇండైరెక్ట్గా విజన్ని రీక్రియేట్ చేయాలన్న థాట్ హేవర్డ్ తన మాటలతో వాండా మైండ్లో ఇంప్లాంట్ చేస్తాడు. అక్కడి నుండి హోప్లెస్గా వెళ్ళిన వాండా వెస్ట్ వ్యూ అనే ఒక స్మాల్ టౌన్లో విజన్ అండ్ వాండా రిటైర్ అవ్వాలనుకున్న ప్లేస్లో బాధపడుతూ తన గ్రీఫ్తో, అన్కంట్రోలబుల్ కియాటిక్ మ్యాజిక్తో తన చుట్టూ ఒక స్మాల్ రియాలిటీ బబుల్ ఆర్ హెక్స్ని క్రియేట్ చేస్తుంది. అప్పుడే విజన్ని కూడా తన రియాలిటీ ఆల్టర్నేటింగ్ పవర్స్తో క్రియేట్ చేస్తుంది. ఆ బబుల్లో ఉన్న లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ అన్నీ వాండా కంట్రోల్లో ఉంటాయి. ఆ రియాలిటీ బబుల్ ఆర్ హెక్స్లో ఉన్న పీపుల్ అందరూ వాండాకి తెలియకుండానే వాండాకి హాస్టేజెస్ అవుతారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన మోనికా రాంబ్యూ ఆ హెక్స్ లోపలికి వెళ్ళి అసలు వాండా ఏది, ఎందుకు చేస్తుంది అని రీజన్ తెలుసుకోవడానికి మోనికా కూడా లోపల హాస్టేజ్ లాగా నటించడం స్టార్ట్ చేస్తుంది. బట్ వాండా దగ్గర ఒక పాయింట్ ఆఫ్ టైంలో అల్ట్రాన్ పేరు రేస్ చేసి దొరికిపోద్ది. అప్పుడు వాండా ఆ హెక్స్ లోపల నుండి మోనికాని బయటకు తోసేస్తుంది. వాండా ఇదంతా తన గ్రీఫ్లో, బాధలో తన కంట్రోల్ లేకుండా చేస్తుందని తెలుసుకున్న మోనికా హేవర్డ్కి ఎంత చెప్పినా హేవర్డ్ వాండా మీద యాక్షన్ తీసుకున్నాడని అర్థమవుద్ది. దానికి యాంటీగా ఉన్న మన ఏజెంట్ వూ వాండా అండ్ డార్సీని ఫైర్ చేస్తాడు. ఈ విషయం ఎలాగైనా వాండాకి చెప్పాలని మోనికా ట్రై చేసినప్పుడు డార్సీ మోనికాని వార్న్ చేస్తుంది. ఆల్రెడీ 2 టైమ్స్ హెక్స్ లోపలికి వెళ్ళి వచ్చి నీ బాడీలో మ్యూటేషన్ స్టార్ట్ అయ్యాయి, మళ్ళీ వెళ్తే వెనక్కి నీకే డేంజర్ అని. ఫాక్స్ రైడ్స్ వచ్చాక మార్వెల్ మ్యూటేషన్ పేరు వాడింది. ఇదే ఫస్ట్ టైం. మేబీ ఇట్స్ అ రిఫరెన్స్ ఫర్ మ్యూటెంట్స్ కమింగ్ ఇన్ టు ఎంసీయూ. వాండా అప్పటికే హెక్స్ని ఇంకా స్ట్రాంగ్గా ఇంపెనిట్రబుల్ బ్యారియర్ లాగా మార్చేస్తుంది, బయట క్యాంప్ బేస్ వల్ల తనకి డిస్టర్బెన్స్ రాకూడదు అని. ఆ ఇంపెనిట్రబుల్ బ్యారియర్ని దాటుకుని లోపలికి వెళ్ళడానికి ఒక వెహికల్ కోసం కావాల్సిన క్యాలిక్యులేషన్స్ చేసినప్పుడు ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ కోసం మోనికా చెప్పుద్ది. మేబీ రీడ్ రిచర్డ్స్ ఆర్ ఎలాస్టిక్ మ్యాన్ ఫ్రమ్ ఫెంటాస్టిక్ 4 ఇదొక రిఫరెన్స్ అని అయి ఉండొచ్చు. ఆల్రెడీ ఫెంటాస్టిక్ 4 కోసం మార్వెల్ చాలాసార్లు రిఫరెన్స్ ఇచ్చింది. మేబీ ఫేజ్ 4లో బిగ్గెస్ట్ కేమియో వాళ్ళదే అయి ఉండొచ్చు. స్టార్క్ బిల్డింగ్ కాస్త అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ లాగా ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ టైంలో మారుద్ది. మళ్ళీ స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ టైంకి ఆ బిల్డింగ్ని అమ్మేశారని చెప్పినప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ 4 హెడ్ క్వార్టర్స్ అని రూమర్ వచ్చింది. వాండావిజన్ సిరీస్ స్టార్టింగ్లో కొంతమంది మిస్సింగ్ ఆస్ట్రోనాట్ కోసం స్వర్డ్ ఏజెంట్ హేవర్డ్కి రిపోర్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మోనికా చెప్పిన ఏరోస్పేస్ ఇంజనీర్. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ లీడింగ్ టు ఫెంటాస్టిక్ 4. అండ్ వీ నో దట్ టోనీ స్టార్క్ అండ్ షూరీ తర్వాత మార్వెల్లో అత్యంత తెలివైన క్యారెక్టర్ రీడ్ రిచర్డ్స్ అని. యుఎస్ ఆర్మీలో మోనికా వాళ్ళ మదర్కి తెలిసిన ఒక ఆర్మీ జనరల్ ద్వారా తనకు కావాల్సిన వెహికల్ని తెప్పించుకుంటుంది మోనికా. ఇంకోవైపు వాండా రియాలిటీలో క్రియేట్ అయిన విజన్ని గతం గుర్తుకు రాక అండ్ వాండా కూడా గతం కోసం చెప్పదు కనుక లోపలున్న విజన్ ఆన్సర్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పటికే వాండాకి 2 పిల్లలు ఉంటారు, వికన్ అండ్ స్పీడ్. వాళ్ళకి టామీ అండ్ బిల్లీ అని పేరు పెడతారు. వాళ్ళు కూడా వాండా రియాలిటీ పవర్స్ వల్ల పుట్టిన వాళ్ళే. వికన్కి వాండా పవర్స్ ఉంటాయి, స్పీడ్కి వాండా బ్రదర్ అయిన క్విక్ సిల్వర్కి ఉన్న స్పీడ్ పవర్స్ ఉంటాయి. కామిక్స్లో వికన్ ఒక గే క్యారెక్టర్. స్క్రీ స్పీషీస్కి పుట్టిన ఒక క్యారెక్టర్ హల్క్లింగ్.
ఈ హల్క్లింగ్ అనే క్యారెక్టర్, వికన్ అనే క్యారెక్టర్ ఇద్దరు కామిక్స్లో లవ్ చేసుకుంటారు. వికన్ స్పీడ్, హాకై డాటర్, ఐరన్ ల్యాడ్, షీ హల్క్, యాంట్ మ్యాన్ డాటర్ కేజీ ల్యాంగ్. మేబీ వాళ్ళిద్దరికీ కలిపి మనం యంగ్ అవెంజర్స్ అనే నెక్స్ట్ అవెంజర్స్ మూవీస్లో చూడొచ్చు. కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, వెహికల్తో లోపలికి వెళ్ళడానికి ట్రై చేసిన మోనికా అటెంప్ట్ ఫెయిల్ అవుద్ది. అప్పుడు తను అంతటా తనే లోపలికి వెళ్తుంది. ఆ టైంలోనే మోనికా బాడీలో మ్యూటేషన్స్ ఎక్కువ జరిగి మోనికాకి తన పవర్స్ వస్తాయి. బేసికలీ కామిక్స్లో మోనికాకి సేమ్ కెప్టెన్ మార్వెల్ పవర్స్ ఉంటాయి. అండ్ మనం ఈ సిరీస్లో చూసినట్టయితే మోనికాకి చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, సేమ్ లైక్ కెప్టెన్ అమెరికా. కామిక్స్లో కూడా కెప్టెన్ మార్వెల్ యారోగెన్స్గా ఉన్న మోనికా తన లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల కెప్టెన్ మార్వెల్ అన్న టైటిల్ ఆర్ మ్యాంటల్ని మోనికాకి వేస్తారు. మోనికా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మార్వెల్ సీక్రెట్ ఇన్వేషన్ అని కెవిన్ ఫీజ్ చెప్పారు. అందుకే సీజన్ ఎండింగ్ క్రెడిట్స్లో మోనికాని స్పేస్ స్టేషన్లో ఉన్న నిక్ ఫ్యూరీని మీట్ అవ్వాలనుకుంటున్నాడు అని ఒక స్క్రల్ వచ్చి చెప్తుంది. మేబీ సీక్రెట్ ఇన్వేషన్ ద్వారా మార్వెల్ మ్యూటెంట్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే సేమ్ మన రియల్ లైఫ్లో ఇల్యూమినాటీ అని ఒక సీక్రెట్ సొసైటీ ఉంది. దాంట్లో వరల్డ్ డామినేటింగ్ లీడర్స్ మెంబర్స్గా ఉంటారని మిస్టరీ ఎలా ఉందో, మార్వెల్ కామిక్స్లో కూడా టోనీ స్టార్క్ ఒక సీక్రెట్ సొసైటీని ఫామ్ చేస్తాడు. ఒకవేళ అవెంజర్స్కి ఏమైనా అయితే వరల్డ్ని ప్రొటెక్ట్ చేయాలని ఫ్యూచరిస్ట్ లాగా ఆలోచించి సీక్రెట్ సూపర్ హ్యూమన్ సొసైటీని ఫామ్ చేస్తాడు. దాంట్లో ఫెంటాస్టిక్ ఫోర్ని, వల్వరిన్ని, డెడ్ పూల్ అండ్ అదర్ మ్యూటెంట్స్ని హైర్ చేసుకుంటాడు. హెక్స్ లోపల నుండి బయటికి రావడానికి ట్రై చేసిన విజన్ డిసింటిగ్రేట్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు మనకి అర్థమవుద్ది విజన్ ఓన్లీ వాండా రియాలిటీ బబుల్ లోపల మాత్రమే సర్వైవ్ అవ్వగలడు అని. నాట్ ఓన్లీ విజన్ బట్ ఆల్సో టామీ అండ్ బిల్లీ. లోపలికి వెళ్ళిన మోనికాకి అర్థమవుద్ది ఏంటంటే వాండాని యాగ్నెస్ మ్యానిపులేట్ చేస్తుంది అని. యాగ్నెస్ ఒక విచ్. ఎగాథా హార్క్నెస్ కామిక్స్లో ఎగాథా హార్క్నెస్ వాండాకి ఒక మెంటర్, బట్ ఈ సీజన్లో విలన్ రోల్ పోర్ట్రే చేసింది. సీజన్ స్టార్టింగ్ నుండి వియర్డ్గా బిహేవ్ చేస్తున్నప్పుడే డౌట్ వస్తుంది యాగ్నెస్ ఈజ్ అప్ టు సంథింగ్ బ్యాడ్ అని. అండ్ పీట్రో లాగా వచ్చి వాండాని మోసం చేయడానికి ట్రై చేసిన ట్రిక్ కూడా ప్లే చేసింది అగాథానే. ఎక్స్మెన్ యూనివర్స్లో పీటర్ మ్యాక్సిమోఫ్గా చేసిన క్యారెక్టర్ ఈ సిరీస్లో పీట్రో మ్యాక్సిమోఫ్ లాగా కనిపించడం ఫ్యాన్స్కి సర్ప్రైజ్ని ఇచ్చిందనే చెప్పాలి. బట్ లాస్ట్లో తెలుస్తుంది ఏంటంటే హీఈస్ నన్ అదర్ దాన్ వన్ ఆఫ్ ది హోస్టేజ్ అండ్ నైబర్ టు వాండా అని. పిల్లల కోసం వెతుకుతూ అగాథా బేస్మెంట్లోకి వెళ్ళినప్పుడు మనం డార్క్ హోల్డ్ అని బుక్ని చూపిస్తారు. ఎస్, డాక్టర్ స్ట్రేంజ్ లైబ్రరీలో మిస్ అయిన ఫోర్బిడన్ బుక్స్లో వన్ ఆఫ్ ది బుక్ అగాథా హార్క్నెస్ బేస్మెంట్లో ఉంటుంది. ఆ బేస్మెంట్లో ఉన్న రూన్స్ ఆర్ సింబల్స్ని ఉండటం వల్ల ఆ రూన్స్ ఎవరు క్యాస్ట్ చేశారో ఓన్లీ వాళ్ళ స్పెల్స్ మాత్రమే పనిచేస్తాయి, మిగతా వాళ్ళవి పనిచేయవు అని తెలుసుకున్న వాండా అగాథాని ఏం చేయలేకపోతుంది. వాండా దగ్గర ఉన్న మ్యాజిక్ అని అప్పుడే మనం ఫస్ట్ టైం అఫీషియల్గా వాండాకి స్కార్లెట్ విచ్ అనే టైటిల్ని వింటాం. అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం వీ గాట్ టు నో ద ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ వాండా. చిన్నప్పటి నుండే వాండాకి పవర్స్ ఉంటాయి అండ్ మధ్యలో హైడ్రా ల్యాబ్లో మైండ్ స్టోన్ వల్ల వాండా పవర్స్ యాంప్లిఫై అవుతాయి. అండ్ మైండ్ స్టోన్లో ఒక పార్ట్ వాండా లోపల ఉంటుంది. మైండ్ స్టోన్ క్రియేట్స్ ఎ కాపీ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద బాడీ ఆఫ్ వాండా. అందుకే మైండ్ స్టోన్తో వాండా అంత బాగా ఇంటరాక్ట్ అవ్వగలదు. అండ్ ఇన్ఫినిటీ వార్లో మైండ్ స్టోన్ని బ్రేక్ చేయగలిగిన పవర్ వాండాకి ఉంది అని అప్పుడే తనకి ఈ లోపల విజన్ బాడీని ఇంటిగ్రేట్ చేసి వైట్ కలర్లో ఉన్న విజన్ని తయారు చేసి వాండాని చంపమని ఆర్డర్స్ ఇచ్చి హెక్స్లోకి పంపుతాడు హేవర్డ్. వాండా రియాలిటీ వల్ల క్రియేట్ అయిన విజన్ అండ్ వైట్ విజన్ ఫైట్ జరుగుతూ ఉంటుంది. యాగ్నెస్ అండ్ వాండా ఫైట్ జరుగుతూ ఉంటుంది. తనకి గతం గుర్తుకు రావడంలో హెల్ప్ చేసిన విజన్తో ఫైట్ చేయడం ఆపేసి ఇద్దరూ ఒకటే అని రియలైజ్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వైట్ విజన్. ఇంకో పక్కన యాగ్నెస్కి తన పవర్స్ ఇచ్చేసి సరెండర్ అయిపోద్ది వాండా. కానీ హెక్స్ లోపల ఇదివరకు యాగ్నెస్ చెప్పిన ట్రిక్కే మళ్ళీ యాగ్నెస్ మీద చేస్తుంది వాండా బై ప్లాంటింగ్ రూన్స్ ఆల్ ఓవర్ ద హెక్స్. అప్పుడే వాండా తన ఒరిజినల్ ఫామ్ అయిన స్కార్లెట్ విచ్ ఫామ్లోకి మారుద్ది. హాస్టేజెస్గా తీసుకున్న పీపుల్ అందరూ తన వల్ల బాధపడుతున్నారని తన రియాలిటీ బబుల్ని కొలాప్స్ చేసి తన కిడ్స్ని తను క్రియేట్ చేసిన విషన్ని వదులుకోవడానికి రెడీ అవుద్ది వాండా. ఐరనీ ఏంటంటే వికన్ టామీ జస్ట్ కొద్ది మినిట్స్లో జరగబోయే ఫ్యూచర్ని చూడగలడు, మైండ్స్ రీచ్ చేయగలడు. హెక్స్ క్లోజ్ అయిపోతుంది ఇంకా సేపట్లో వాళ్ళు ఉంటారు అని తెలిసి కూడా టామీ వాళ్ళ మదర్ వాండాని ఏం అడగడు. ఇట్స్ సమ్వాట్ అన్ ఎమోషనల్ ఎండింగ్. ప్రపంచం నుండి దూరంగా వెళ్ళిపోయిన వాండాని మాత్రం మనం యాస్ట్రల్ ఫామ్లో డార్క్ హోల్డ్ని చదవడం చూస్తాం, సేమ్ యాజ్ డాక్టర్ స్ట్రేంజ్. నాట్ ఓన్లీ దిస్ బట్ కెవిన్ ఫీజ్ చెప్పారు వాండా విజన్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ టు డాక్టర్ స్ట్రేంజ్ 2 మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ అని. అండ్ అగాథా హార్క్నెస్ చెప్పుద్ది డార్క్ హోల్డ్లో స్కార్లెట్ విచ్ కోసం ఒక చాప్టరే ఉందని. అండ్ దట్ షీ ఈజ్ పవర్ఫుల్ దాన్ దట్ ఆఫ్ ఎ సోసరర్ సుప్రీం అని. ఇక్కడ సోసరర్ సుప్రీం అంటే ఏన్షియంట్ వన్. డాక్టర్ స్ట్రేంజ్కి ఇంకా
సోసరర్ సుప్రీం అన్న మ్యాంటిల్ రాలేదు. ఇంకా స్ట్రేంజ్ మాస్టర్ ఆఫ్ మిస్టిక్ ఆర్ట్స్ మాత్రమే. మేబీ డాక్టర్ స్ట్రేంజ్ 2లో ఆ టైటిల్ స్ట్రేంజ్కి రావచ్చు. అండ్ యాగ్నెస్ వార్న్ చేస్తుంది, నువ్వు ఏం అన్లిస్ట్ చేసావో నీకే తెలీదు అని. మేబీ షీఈస్ రిఫరింగ్ టు ద విలన్ ఆఫ్ డాక్టర్ స్ట్రేంజ్ 2. యాక్చువల్లీ డార్క్ హోల్డ్ ఒక ఫార్బిడన్ బుక్. అది చదవడం వల్ల, అది కూడా స్కార్లెట్ విచ్ చదవడం వల్ల ఏమైనా కెటాస్ట్రోఫిక్ ఈవెంట్ జరగవచ్చు. డాక్టర్ స్ట్రేంజ్ 2లో విలన్ అయితే నైట్ మేరో మెఫిస్టో అవ్వచ్చు. డోరమాము డార్క్ డిమెన్షన్కి హెడ్, నైట్ మేర్ డ్రీమ్ డైమెన్షన్కి హెడ్, మెఫిస్టో హెల్ డిమెన్షన్కి హెడ్. ఇద్దరిలో ఎవరు విలనో మనకింకా తెలీదు, కానీ నైట్ మేర్ అవ్వచ్చని రూమర్స్ వచ్చాయి. అండ్ మూవీలో డ్రీమ్ డైమెన్షన్లో ఉన్నప్పుడు స్ట్రేంజ్ పవర్స్ పనిచేయవు అని, అప్పుడే వ్యాండా ఎంట్రీ ఉండొచ్చని. కెవిన్ ఫీజ్ కూడా డాక్టర్ స్ట్రేంజ్ 2 సమ్వాట్ హారర్ మూవీ లాగా ఉంటుందని చెప్పారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అది మరి మ్యాటర్. దట్స్ ఆల్ ఫోక్స్. హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మేము ఎప్పుడూ చెప్పేదే, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టా అండ్ FB @MovieLunatics.